అండ్ శ్రీదేవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మీడియా వారందరికీ హాయ్, గెస్ట్ అందరికీ కూడా హాయ్, టీమ్మేట్స్ హలో. సినిమా మీరందరూ కూడా చూశారు ప్రీమియర్స్ రోజు, మీతో కలిసి నేను కూడా చూశాను ఆ రోజు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి చాలామంది సినిమా అయిన తర్వాత మా కోసం వెయిట్ చేసి ఎంత మంచి సినిమా చేశారు, చాలా బాగుంది. కొంతమంది అయితే ఫాదర్ సన్ రిలేషన్షిప్ చూసి నాకు గుండెల్లో వణుకొచ్చినట్టు అయింది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది, కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి, ఇలా చెప్పారు మాకు. తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది కూడా ఫోన్లు చేసి వాట్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్, ఇంత క్లీన్ సినిమా చాలా రోజులైంది మేము చూసి, చాలా చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తీశారు మీరు అని ఎంతో అప్రిషియేట్ చేశారు. మా ఇంటి పక్కనే భ్రమరాంబ థియేటర్ అనమాట. మా ఇంటికి భ్రమరాంబ థియేటర్కి మధ్యలో ఒక బిల్డింగే అడ్డు. మార్నింగ్ షో నైట్ షో పడ్డప్పుడు మాకు అక్కడి నుంచి డైలాగ్స్ వినిపిస్తూ ఉంటాయి. యూ విల్ నాట్ బిలీవ్, ఒక పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే ఎలాంటి రోర్ అయితే ఉంటుందో థియేటర్లో, మా సినిమాకి అంత అరుస్తున్నారు జనాలు. అది విని ఎంత సంతోషంగా ఉందంటే, అరే ఎంత మంచి సినిమా చేసాం అని హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన టైంలో నిజంగా హ్యాపీనెస్ లేదు, లోపల బాధ. ఎందుకంటే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా ఆడియన్స్ కానీ సినిమా చూడాలి, టికెట్స్ బుక్ చేసుకుందాం అని చెప్పి బుక్ మై షోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా 18+ అని చూడగానే వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇందాక ఈశ్వర్ అన్నట్టు మనం చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చూపించాం 18+ ఉంటే. కానీ నిజంగా చెప్తున్నా, మేము ఒక క్లీన్ సినిమా తీసాము. ఇక్కడ ఉన్న మీరు అందరూ కూడా చూసారు, మీ అందరికీ కూడా తెలుసు. కావాలంటే పోనీ మెజారిటీ అబ్బాయిలు ఉన్నారు కాబట్టి ఎవరైనా ఒక అమ్మాయిని పిలిచి అడుగుదాం. హేమమ్మల్ని ఒకసారి వస్తారా మీరు కూడా సినిమా చూసారు కాబట్టి. మీరు సినిమా చూసారు కదా, నిజంగా ఈ సినిమాలో న్యూడిటీ కానీ వల్గారిటీ కానీ ఏ రేటెడ్ ఇవ్వాల్సిన, అంటే పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఇది చూడకూడదు అనే కంటెంట్ ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఆల్రెడీ నేను మీకు మెన్షన్ చేయడం జరిగింది, ఇందాక ముందు కూడా మాట్లాడడం జరిగింది. అలాంటి సీన్స్ ఏమీ లేవు. ఇన్ఫ్యాక్ట్ చాలా నేర్చుకోదగ్గ సీన్స్ అయితే కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఫాదర్ సన్ సెంటిమెంట్, అమ్మ ఎలాగా ఒక కొడుకు మధ్యలో నలిగిపోద్ది, కొడుక్కి తండ్రికి మధ్యలో నలిగిపోద్ది, అవన్నీ కూడా చాలా ఇన్డెప్త్గా ఉన్నాయి సినిమాలో. అందరూ చూడొచ్చా ఈ సినిమా? డెఫినెట్గా పెద్దవాళ్ళు కూడా వెళ్ళొచ్చు, పిల్లలు కూడా వెళ్ళొచ్చు, బోల్డ్ నేర్చుకోవచ్చు కూడా సినిమాలోంచి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక ఆడపిల్లగా చెప్తున్నాను, నేను ఎలాంటి సినిమా తీశానంటే నా పేరెంట్స్తో, నా హస్బెండ్తో, నాకు 2 పిల్లలు ఉన్నారు, మా పిల్లలతో ఎంటైర్ ఫ్యామిలీతో నేను కంఫర్టబుల్గా కూర్చొని చూడగలిగే సినిమా తీశాను నేను. అండ్ ఐఎమ్ వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ వాట్ వీ యాజ్ ఎ టీమ్ డిడ్. అండ్ నిజంగా చెప్తున్నా, మీరందరూ థియేటర్కి వస్తే డెఫినెట్లీ డిసప్పాయింట్ అవ్వరు. ఐ రియల్లీ హోప్ యూ ఆల్ స్ప్రెడ్ ద లవ్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్. మనం ఇంకా పెద్ద సక్సెస్ మీట్ చేసుకుంటాం శ్రీదేవి గారు. ఇది ఒకరోజు మాత్రమే అయింది డెఫినెట్గా. సో మంచి సినిమాని ఎవరూ ఆపలేరు, ఏది ఆపలేదు. సో యా, నాగేంద్ర కుమార్ గారు చాలా థ్యాంక్స్ అండి, ఇందాక చాలా గొప్పగా చెప్పారు. మీరు అన్నట్టు ఇదే సినిమా ఒకవేళ మలయాళంలో తీసుండుంటే ఈ పాటకి రేవ్ రివ్యూస్తో అబ్బా తెలుగులో అద్భుతంగా సెలబ్రేట్ చేసి ఉండేవాళ్ళు. ఐ హోప్ అంత సెలబ్రేషన్ మన సినిమాకి కూడా వస్తుందండి. రివ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, మాకు చాలా సపోర్ట్ చేశారు. ప్లీజ్ హెల్ప్ అస్ గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.